హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ వీవైఎం తెలుగు వ్లాగ్స్. మనం ఈరోజు ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాలలో చికెన్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం విత్ వైట్ సాస్. ఈ పాస్తా చాలా క్రీమీగా, చీజీగా ఉంటుంది. నేను ఈ పాస్తా కోసం ఈ టైప్ పాస్తానైతే తీసుకున్నాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న పాస్తా. పాస్తా ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌లో మనం తీసుకున్న పాస్తాకి డబుల్ క్వాంటిటీ ఉండేలా వాటర్ తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ మరిగాక పాస్తా వేసి కొంచెం కలిపినట్టు చేసి క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఇలా. పాస్తా అనేది మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే బావుంటుంది. అందులో కొంచెం ఆయిల్ గూడా యాడ్ చేయొచ్చు. నేను ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. పాస్తా ఉడికేలోపు చికెన్ రెడీ చేసుకుందాము. చికెన్ వేయడానికి పాస్తాలోకి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ప్యాన్‌లో చికెన్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతది. ఫాస్ట్‌గా అవుతది. అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎవరైనా పాస్తా చేద్దామని ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేయాలో. ఈజీ కాకపోతే మొత్తం చూసి చేస్తేనే బావుంటుంది. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూద్దాము. ఇలా విరుగుతుంది. ఇలా చుంచితే విరగాలి. పాస్తా ఉడికింది. సో, స్టవ్ ఆపేసి ఇలా స్టీనర్‌తో తీసుకోవాలి. వాటర్‌ని ఇలా వంపేయాలి. వాటర్ రావద్దు. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఏం అతుక్కోలేదు. కొంచెం అతుక్కుంటది కొందరికి ఫస్ట్ టైమ్ చేస్తే. సో, వాళ్ళు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫస్టే. పాస్తాని పక్కన పెట్టేసి ఇప్పుడు వెల్లుల్లి అండ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో బటర్ వేసుకొని బటర్ కరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాస్తా తీసి అందులో వేసి మంచిగా కలపాలి. ఇలా కలిపాక అందులోనే కొంచెం సాల్ట్ ఇలా చూపిస్తున్న విధంగా పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులోనే పెప్పర్ వేయాలి. బ్లాక్ పెప్పర్ అయినా పర్లేదు, వైట్ పెప్పర్ అయినా పర్లేదు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఇది హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్. నేను ప్రిపేర్ చేశాను. అండ్ షార్ట్ కూడా పెట్టాను. ఎవరికైనా కావాలంటే చూడండి షార్ట్స్‌కి వెళ్ళి. ఇలా ఈ 3 వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇలా కలిపేసి సైడ్‌కి తీసుకోవాలి అదే ప్లేట్‌లో. ఇలా తీసేసి మళ్ళీ అదే ప్యాన్‌లో ఇంకొంచెం బటర్ వేసి ఇప్పుడు మనం వైట్ సాస్ పాస్తా కదా! మనం వైట్ సాస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇదైతే ఖచ్చితంగా మంచిగా చూడండి. కొంచెం మైదా వేసి, బటర్ వేసి, బటర్‌లో మైదా వేసి ఇలా ఫ్రై చేయాలి. అంతా మిక్స్ అయ్యేలా. నేను కొంచెం బటర్ మళ్ళీ వేసుకున్నా సరిపోలేదు. తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఇలా కలుపుతా ఉన్న కొద్దీ ఇలా క్రీమ్‌లాగా వచ్చేస్తది మంచిగా. క్రీమ్‌లాగా తయారవుతది. ఇప్పుడు మనం స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి చేయాలి ఇదంతా. లేకుంటే అడుగంటుకుంటది. దగ్గరకొచ్చేస్తది ఫాస్ట్‌గా. సో, చాలా లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా చేయాలి. ఇలా క్రీమ్‌లాగా వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం పెప్పరు, మళ్ళీ కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ నేను కొంచెం కొంచెమే యాడ్ చేస్తున్నాను సాల్టు. లాస్ట్‌లో మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటాను. తర్వాత ఇవి మంచిగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుతా ఉండాలి. వైట్ సాస్ చేయడం చాలా ఈజీ. కాకపోతే కరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి చేయాలి. నేను మైదాని 4 స్పూన్స్ తీసుకున్నాను అంతే. చెప్పడం మర్చిపోయాను. ఇలా క్రీమ్‌లాగా తయారైన తర్వాత అందులోని ఇందాక పక్కన పెట్టేసుకున్న పాస్తాని తీసి మిక్స్ చేయాలి. అంతే. ఇలా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మనం చికెన్‌ని ప్రిపేర్ చేసుకున్నాం గదా! ఇలా ఆ చికెన్‌ని గూడా వేసి కలపాలి. చికెన్ ఆప్షనల్. చికెన్ లేకపోయినా పర్లేదు. క్రీమీగా చాలా బావుంటుంది. తర్వాత నేను ఇందులో కొంచెం చీజ్ వేసుకున్నా. చీజ్ మీరుంటే వేసుకోండి. లేకుంటే లేదు. లేకపోయినా గానీ చాలా బావుంటుంది టేస్ట్. ఇలా మంచిగా కలపాలి చీజ్ వేసుకొని. ఇప్పుడు మనకు చాలా యమ్మీ యమ్మీ పాస్తా రెడీ. ఇంతే చాలా ఈజీ. ఒకసారి చేసైతే చూడండి. ట్రై చేయండి కంపల్సరీగా. నేను ఫస్ట్ టైమ్
1 ఇయర్ బ్యాక్ చేశాను. చాలా బావుంది టేస్ట్. నాకైతే చాలా నచ్చుతుంది. ఈ వైట్ సాస్ పాస్తా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియెంట్సే మనం చూస్తే మాత్రం. ఈ పాస్తా లంచ్‌లోకి, డిన్నర్‌లోకి ఎలా అయినా చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో స్పెషల్ డేస్ టైంలో గూడా ఇది చేసి పెట్టొచ్చు. చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.